ఇచ్చారు. నిజంగా మనం ఎంతో ధన్యులం. దేవుడు మనల్ని ఎంతగానో బలపరిచి ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని బిడ్డలారా, ఈ కోడికల్లో మనం ఇటు రీతిగా పాలు పంపులు పొంది మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి ఘనపరచడానికి, ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకోవడానికి, ఆయన పాదాల యొద్ద వినయముతో విధేయతతో ప్రార్థించుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ నూతన సంవత్సరంలో మరి ప్రత్యేకమైన రీతిలో ఈ కూడికలు అప్పుడే గడిచిన శుక్రవారం నుండి జరుగుతూ ఉన్నాయి. శుక్రవారం పగలు రాత్రి, శనివారం పగలు రాత్రి, నిన్న ఆదివారం ఆరాధన, రాత్రి మళ్ళీ కూడిక జరిగింది. మళ్ళీ రోజు ఉదయం పగలు మళ్ళీ రాత్రి దగ్గరగా అప్పుడే కంటిన్యూగా శుక్ర శని ఆది అక్కడికి 3, ఇది 4, ఇది 4వ రోజు. ఇటు రీతిగా ప్రియులారా, ఈ కార్యక్రమాలు దేవుడు తన మహిమార్థముగా ఈ కార్యక్రమాలు జరిగిస్తూ, మళ్ళా ఈ కార్యక్రమాల్లో మందిరం కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేయడానికి ప్రభు ఈ 3 దినాలు ప్రత్యేకపరిచి దేవుని సన్నిధి, దేవుని మందిర పని పూర్తి అవ్వాలని, ప్రతి అక్కర అవసరత దేవుడే తీర్చి ఆయన పనిని ముందుకి నడిపించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రత్యేకముగా మందిరం కొరకు ఎక్కువగా ప్రార్థన మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థించేటువంటి మనం దేవుని బిడ్డలారా ఎలా ప్రార్థన చేయాలంటే, ప్రార్థనలో ఏమి కావాలంటండి, ప్రార్థించేవారు ఎలాగుండాలి? తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఆ తగ్గింపు జీవితం ఉంటేనే ప్రార్థనకు దేవుడు విజయం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆ తగ్గింపు జీవితం లేనప్పుడండి ప్రార్థనకు ప్రతిఫలం రాదు. చూడండి, నినివే పట్టణస్తులు వాళ్ళ విషయంలో మనం చూస్తే వాళ్ళు ఎలాగ ప్రార్థన చేస్తారంటే, వాళ్ళ యొక్క స్థితి నుండి దిగిపోయారు. వాళ్ళకి ప్రజెంట్ ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉండి ప్రార్థన చేయలేదు. రాజు సింహాసనం దిగిపోయాడు. రాజు ఏం చేస్తాడు? సింహాసనం దిగిపోయాడు. ఇప్పుడు రాజు దిగిపోయినప్పుడు ఆ పట్టణస్తులు ఇంకెవరుంటారండి? ఆ పట్టణస్తులు ఇంకా ఎంతకు దిగిపోతారు వాళ్ళు? ఆ పట్టణాన్ని పరిపాలించే రాజే సింహాసనం దిగిపోతే ఇంకా సామాన్యుడు ఏం చేస్తాడు? రాజు అంత తగ్గించుకున్నప్పుడు సామాన్యుడు హెచ్చించుకుంటాడా? అందుకనే ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు అందరూ కూడా వాళ్ళ యొక్క స్థితిని పక్కన పెట్టి అందరూ కూడా ఏ బట్ట కట్టుకున్నారంట? గోనె బట్ట కట్టుకున్నారు అందరూ. ఇంకా ఒకరు కట్టారు, ఒకరు కట్టలేదంట కుదరదు. మొత్తం ఆ పట్టణంలో ఎంతమంది స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా గోనె బట్ట కట్టుకున్నారు. వాళ్ళందరూ గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చొని ఏమని ఏడుస్తున్నారు? ప్రభువా, నీ దృష్టికి మేము ఘోరమైన పాపం చేస్తాం, పాపాత్ములు, మమ్మల్ని క్షమించండి. ఉగ్రత వస్తుందని నీ భక్తుడి చేత చెప్పించారు. అది మమ్మల్ని మెలకువ చేయడానికే. నీ భక్తుడిని ఎందుకు పంపించారు మీరు? మమ్మలను మెలకువ చేయడానికి, మేము ఎంత పాపములో ఉన్నామో దానిని మాకు చూపించడానికి. కనుక నీ భక్తుడితో చెప్పించారు. అది ఎందుకంటే మా మేలు కోరి, అంటే మేము నశించిపోవడం మీకు ఇష్టము కాదు కాబట్టి, మీ సేవకుని పంపించి మాకు చెప్పించారు. ఎంత అద్భుతం అంటే, ఎంత అద్భుతం. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఈ కూడికలు ఎందుకు? దేవుని పాదాలు పట్టుకొని బతిమాలుకోవడానికి. ఇంటికాడ ఉంటే ఏం చేస్తాం? తినేసి నిద్రవుతాం అంతే. అంతేకాని ఇంకేముంటుంది ఇంక పని? టీవీ కాడ కూర్చునే వాళ్ళు టీవీ కాడ కూర్చుంటారు, సెల నొక్కునే వాళ్ళు సెల నొక్కుంటారు, సెలలో షాపింగ్ చేసేవాళ్ళు షాపింగు, టీవీలో సినిమాలు, సీరియల్, కామెడీ చూసేవాళ్ళు అయ్యి, బళ్ళు మీద తిరిగే వాళ్ళు బళ్ళు మీద, చుట్టాలతో ముచ్చరించేవాళ్ళు చుట్టాలతో, వంటలు వండుకునే వంటలు, ఏదో వాళ్ళ ఇష్టం ఇంకంతే. కానీ టైం ఏమైపోద్ది అంటే వేగంగా ముందుకి గడిచిపోదు.
ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రార్థించేటువంటి ప్రజలు ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. అందుకని అక్కడ రాయబడి ఉంటుంది, యోనా గ్రంథం 3:5 నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ల కట్టుకున్నారు. ఏమంటే ఆ తగ్గింపు జీవితం రావాలంటే ముందు దేవుని యందు మనకి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. అర్థమైందండి? విశ్వాసం ఉంటేనే ఆ తగ్గింపు జీవితం వస్తుంది, లేకపోతే రాదు. ఇది రాదు. విశ్వాసం ఉండాలండి. ఆ విశ్వాసం మనకుంటేనే ఆ తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండగలం. అందుకనే బైబిల్లో క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేని విశ్వాసం ఏంటంటే చచ్చిన దానితో సమానం. చూడండి, శరీరానికి ఎప్పుడు విలువ? ప్రాణం ఉంటేనే. ఆ ప్రాణం లేదనుకోండి, శరీరానికి విలువ లేదు. ఆ యొక్క స్త్రీ, ఆ పురుషుడు ఎంత అందగాడైనా, ఎంత బలవంతుడైనా, ఈ లోకపరంగా అతడు ఏ కులమైనా, ఏ ధనికుడైనా, లక్షాధికారైనా, కోటేశ్వరుడైనా, ఒంటి నిండా బంగారం వేసుకున్నా, మంచి బట్టలు వేసుకున్నా, మంచి తిండి తిన్నా, మంచి భవనాలు ఉన్నా, కార్లు ఉన్నా, విమానాలు ఉన్నా, హెలికాప్టర్ల మీద తిరిగినా, ఏమంటే మంచి వ్యాపారాలు, మంచి ఉద్యోగాలు, వ్యవసాయాలు, పాడి పంటలు, చదువులు, బిజినెస్లు, కోట్ల ఆస్తులు ఎన్ని ఉన్నా, పలుకుబడితనం ఉన్నా, పేరు ప్రతిష్టతలు ఉన్నా, ఆ శరీరానికి విలువలే. ఆ శరీరంలో ప్రాణం లేదనుకోండి, ఆ శరీరానికి ఏమి లేదు, విలువ ఇంక లేదైపోయింది. లేదు. క్రైస్తవులు అయితే అతను చక్కగా బాక్సులో పెట్టి సమాధి చేస్తారు. కొంతమంది సోదరులు అయితే దహనపరుస్తారు. నేను చెప్తున్నాను ప్రియులారా, ఈ రాత్రి నేను చెప్తున్నాను, అంటే శరీరానికి ఎప్పుడైతే ఆ ప్రాణం బయటకు పోయిందో ఏమి పోయింది, ఇంకా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ ఒంటి మీద ఉన్న బంగారం కూడా ఉంచరు, తీసేస్తారు. చిన్న ఉంగరం ఉన్నా సరే తీసేస్తారు. ఎందుకు అంటే వాళ్ళ అర్థం ఏంటంటే ఉంగరానికన్నా విలువ ఉంది, కానీ మనిషికి విలువ లేదనే కదా. ఇంకా అదే మనిషికి విలువ ఉందనుకోండి, ఉంగరం ఉంచేస్తారు కదా, చేతికి ఉంచరు, ఆ ఉంగరం కూడా తీసేస్తారు. మెల్ల ఏదైనా చైన్ ఉండిపోయింది, అది కూడా తీసేస్తారు. చెవికి ఏదైనా ఉండిపోయింది, అది తీసేస్తారు. ఎందుకంటే ఏది ఉంచరు. ఎందుకంటే వాళ్ళ లెక్కల్లో ఇది మాకు విలువైంది, ఈ విలువైంది ఎలా వదిలేస్తే ఊరికనే పోతుంది. అంటే మనిషి కంటే అదే విలువైందిగా వాళ్ళు భావిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, విశ్వాసం ఉంటేనే ఆ తగ్గింపు జీవితం వస్తుంది. విశ్వాసం అనగా క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసం అంటే ఉందని చెప్పుకుంటే సరిపోదు. ఆ విశ్వాసానికి ఏముండాలి? క్రియలు. ఆ క్రియ ఎప్పుడైతే ఉందో విశ్వాసానికి ఏమొస్తుంది? ప్రాణం. విశ్వాసానికి విలువ పెరుగుతుంది. శరీరంలో ప్రాణం ఉంటేనే శరీరానికి విలువ. శరీరంలో ప్రాణం ఉంటేనే శరీరానికి విలువ. అలాగే విశ్వాసములో ఏముండాలి? క్రియలు ఉండాలి. ఆ క్రియలు ఉన్నప్పుడే విశ్వాసం యొక్క విలువలు ఏమవుతాయి? పెరుగుతాయి. విశ్వాసం యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. విశ్వాసములో ఉన్నటువంటి ప్రాముఖ్యత అర్థమవుతుంది. విశ్వాసములో ఉన్నటువంటి ప్రభావాన్ని మనం గుర్తించగలం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎంతమంది సన్నిధిలో ఉన్నారు, ఎంతమంది స్త్రీలు పురుషులు ఎంతమంది ఈ మాటలు వింటున్నారు, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు లైవ్లో చూస్తున్నా, ఈదిలో నిలబడి వింటున్నా, ఇంటికాడ కూర్చొని, మంచాల మీద పడుకొని, టీవీ కాడ కూర్చొని, అన్నం తింటూ, బిల్డింగ్ ఎక్కి, సెంటర్లో నిలబడి, మీరు ఎక్కడుండి వింటున్నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. విశ్వాసం ఉంటేనే ఆ తగ్గింపు జీవితం వస్తుంది. విశ్వాసం ఉంటేనే దేవుని వాక్యానికి మనం లోబడగలం. విశ్వాసం లేకపోతే దేవుని వాక్యానికి మనం లోబడలేం.
అందుకనే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియులారా, వారు విశ్వాసం ఉంచారు కాబట్టి వాళ్ళ స్థితిని పక్కన పెట్టి దేవునికి లోబడిపోయారు. రాజు లోబడిపోయాడు. ఇమ్మీడియట్గా రాజవస్త్రాలు, కిరీటం పక్కన పడేశాడు. సింహాసనాన్ని దిగిపోయాడు. గోని బట్టలు కట్టేసుకుని బూడిదలో కూర్చొని దేవుని బతిమాలుతున్నాడు. అంతేకాదు ఆ పట్టణం అంతా చాటింపు వేశాడు. ఏమని? అందరూ ఉపవాసం ఉండి గోని బట్ట కట్టుకుని మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన పట్టణం మీదకి ఏమొస్తుంది? ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత వస్తుందని ఒక సేవకుడు ద్వారా దేవుడు ఏం చేశాడు? హెచ్చరించాడు. కనుక నేనైనా ఈ పట్టణంలో ఉన్నవారైనా ఉపవాసముతో మనం ప్రార్థన చేయకపోతే సేవకుడు చెప్పినట్లుగా జరగవలసింది జరిగిపోతుంది. అప్పుడు మనం ఇంకేం చేసినా ఉపయోగం ఉండదు. కనుక నేను ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను. మీ స్థానంలో మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎస్తేరు చూడండి. ఎస్తేరు రాజుగారి కోటలో ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. బయట ఉన్నటువంటి 127 సంస్థానాల ప్రజలందరికీ కబురు అందింది. ఏమని? మీరు ఎక్కడ ఉన్నా మీరు ఏ ప్రార్థన చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఎందుకే చెప్పనా? మన జాతిని నాశనం చేయడానికి ఒక వ్యక్తి కుట్ర పన్నాడు. ఆల్రెడీ దానిని చట్టంగా మార్చాడు. రాజు చేత సంతకం చేయించాడు. అవన్నీ అమల్లోకి వచ్చాయంటే మన వంశాన్ని ఏం చేస్తారు? వాళ్ళు చంపేస్తారు. కనుక నేను నా యొక్క దేవుడు నన్ను ఏ స్థానంలో పెట్టాడో అక్కడ నేను ఉపవాసం ఉండి ఏడుస్తాను. నేను రాణిని అయిపోయానని నా జాతిని నేను మర్చిపోను, విడిచిపెట్టను. కనుక మీరు ఈ 127 సంస్థానాల్లో మీరు ఎక్కడ ఉన్నా మీరు కూడా ఉపవాస ప్రార్థన చేయండి అని అందరికీ తెలియజేసినప్పుడు, పత్రికలు పంచిపెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా ఏ ప్రార్థన చేస్తారు చెప్పండి? ఉపవాస ప్రార్థన. అందుకనే ప్రియులారా, శత్రువు యొక్క పన్నాగం వాడి కుటుంబం మీదకు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళ యొక్క జాతిని నాశనం చేయాలని వాడు ఎంత పన్నాగం చేస్తాడో ఆ పన్నాగం ఏమైందంటే వాడి కుటుంబం మీదకి వెళ్ళింది. మొర్దెకైని చంపడానికి ఉరికాయ సిద్ధం చేస్తాడు. కానీ ఆ ఉరికాయ మీద అతని కుటుంబం ఉరి తీయబడింది అందరూ చూస్తుండగా. సరే, అంటే ప్రార్థన అనేది ఏమండి మన మీదకి వస్తున్నవి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయన్నమాట. ప్రార్థన అంటే ఏంటి? మన మీదకి వస్తున్న శోధనలు, బాధలు, బలహీనతలు, ప్రమాదాలు, అపాయాలు, సమస్యలు, అవసరాలు, కన్నీళ్ళు ఇవన్నీ వెనక్కి వెళ్ళాలంటే ప్రార్థనే దాన్ని ఏం చేయగలదు? వెనక్కి పంపించగలదు. చప్పలు కొట్టిన ప్రభు వెనక్కి పంపించగలదు. అర్థమైందా? వెనక్కి పంపించేది ప్రార్థనే. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియులారా, వీళ్ళు ఏమండి విశ్వాసం ఉంచారు కాబట్టి తగ్గింపులోకి వచ్చారు. ఆ తగ్గింపు జీవితాన్ని బట్టే బూడిదలో కూర్చొని గోనె బట్ట కట్టుకుని ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు. దేవా, నీ దృష్టికి మేము ఘోరమైన పాపం చేస్తాం, మమ్మల్ని క్షమించు. ఈ ఉగ్రత మా మీదకి రానీకి ప్రభు. ఎంత విధేయత అండి, ఎంత విధేయత. అందరూ, రాజే కాదు, మొత్తం ఆ పట్టణంలో ఉన్న పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు అందరూ గోని బట్టలు కట్టుకుని బూడిదలో కూర్చుని ఏం చేస్తున్నారు? ఉపవాసం. పశువులకు కూడా ఎక్కడ కట్టిన పశువులు అక్కడ ఉంచేస్తారు. ఎక్కడ ఏ కొట్రాడిని కట్టిన పశువులు ఆ కొట్రాడిని ఉంచేసి వాటికి కూడా గోని బట్ట కట్టి వాటికి మేత పెడతలేదు, నీళ్లు పెడతలేదు, మేత పెడతలేదు. ఎందుకంటే మేత పట్టాలంటే నీళ్ళు పెట్టాలంటే వాళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. ఇంట్లోంచి ఎవడు బయటకు వెళ్తలేదు. ఇప్పుడు పశువుకి మేత వేయాలన్నా, గడ్డి వేయాలన్నా, ఒక పచ్చగడ్డి వేయాలన్నా, వాటికి ఏమైనా దానా పెట్టాలన్నా, నీళ్ళు పెట్టాలన్నా వీళ్ళ ఇంట్లోంచి కదలాలి. ఇంట్లోంచి ఎవడు కదులుతున్నాడు? ఎవరు కదిలే వాళ్ళు ఎవరు లేరు. అందుకని అవి కూడా ఎక్కడ కట్టిన కొట్టరాడిని అక్కడే ఉంచేసి వాటికి గోని బట్ట కట్టి వాడికి మేత కానీ నీళ్లు కానీ లేవు. అవి ఉపవాసమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు దేవుని కొరకు ఏదైనా చేయడానికి రెడీ అయిపోతాడు. అర్థమైందండి?
దేవుని కొరకు, దేవునిలో విశ్వాసం ఉంచిన వాడు ఏది చేయడానికైనా రెడీ అయిపోతాడు. అర్థమైందా? రెడీ అయిపోతాడు. దేవుని పట్ల ఇంకా సరైన విశ్వాసం లేనోడు ఏం చేస్తాడు? దేవుని పట్ల సరైన విశ్వాసం లేనోడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు?
ఒక పక్క జీవితాలు వ్యర్థమైపోతున్నాయి, ఒక పక్క జీవితాలు ఏమండి పాడైపోతున్నాయి. కానీ ఈ రాత్రి నేను చెప్తున్నాను, దేవుని యందు విశ్వాసం ఉంచితే ప్రతి విషయంలో కూడా మనం తగ్గించుకుంటాం, పెంచుకోవలసిన భక్తిని పెంచుకుంటాం. గట్టిగా చప్పలు కొట్టిన ప్రభులు కనపరచండి ప్రియులారా. తగ్గించవలసిన వాటిని తగ్గిస్తాం, కట్ చేయవలసిన వాటిని కట్ చేస్తాం, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడతాం, అసహించుకోవలసిన వాటిని అసహించుకుంటాం, పెంచవలసిన విశ్వాసాన్ని పెంచుతాం, పెంచవలసిన భక్తిని పెంచుతాం, అభివృద్ధి చేయవలసినటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తాం, దేవుని కొరకు నిలబడతాం, రోషముగా బ్రతుకుతాం, దేవునిలో బలపరచబడతాం. గట్టిగా చప్పలు కొట్టిన ప్రభులు గలపరచండి ప్రియులారా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండమాదిరి చూపిన మనోజ కుమారుడా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయతగా మాదిరి చూపిన మనోజు కుమారుడా, తొలగించుమయా నీ దీన మనస్సు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా నీ దీన మనస్సు కలిగించుమయా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండమాదిరి చూపిన మనోజ కుమారుడా, పరిపూర్ణ చేసిన భయభక్తులతో తండ్రిని లోబడితివి. అవునయ్యా, ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి. యేసయ్యా, పరిపూర్ణమైన భయభక్తులతో తండ్రికి లోబడితివి. ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి. శ్రమలు పొంది యాజకుడవని దేవునిచే పిలువబడితివి. శ్రమలు పొంది యాజకుడవని దేవునిచే పిలువబడితివి. రక్షణకు కారకుడవైతివి, రక్షణకు కారకుడవైతివి. అవిధేయత తొలగించుమయా నీ దీన మనస్సు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా నీ దీన మనస్సు కలిగించుమయా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయగా ఉండమాదిరి చూపిన మనోజ కుమారుడా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండమాదిరి చూపిన మనోజ కుమారుడా. హల్లెలూయా. విశ్వాసం ఉంచున్నప్పుడు ప్రియులారా, ఆ విశ్వాసం ఏం చేస్తుంది అంటే తగ్గింపులకు తీసుకెళ్తుంది.
ఈరోజు నేను చెప్తున్నాను ప్రియులారా, చాలామంది రకరకాలుగా ప్రార్థనలు చేస్తుంటారు. కానీ ఏ ప్రార్థన దేవునికి ఇష్టమో చెప్పనండి? తగ్గించుకుని చేసే ప్రార్థన. తగ్గించుకుని చేసే ప్రార్థనే, ఆ ప్రార్థనే దేవునికి అంగీకారం అవుతుంది. చూడండి, పరిసయుడు సొంకర వెళ్ళాడు. కానీ పరిసయుడు ఏం చేస్తున్నాడు? ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏదో వారానికి ఉపవాసాలు ఉంటున్నాను, ఏదో ఇస్తున్నాను, ఏదో చేస్తున్నాను అని ఎంతసేపు హెచ్చింపుతో కూడిన మాటలే పలికాడు. ఈ సొంకర వలే కాదు, నా భక్తి వేరు, నేను సెపరేటు, నేను చాలా నెంబర్ వన్, ఉపవాసాలు ఉంటున్నాను, లజ్జ చేస్తున్నాను, ఏదో ఏదో హెచ్చించుకుంటున్నాడు. అని సొంకర ఏం చేస్తున్నాడు చెప్పన? దూరముగా నిలిచి గుండెల బాధలుకుంటూ ఏం చేస్తున్నాడు? పాపినైన నన్ను కరుణించు తండ్రి. ఎంత అంటే తన యొక్క జీవితం ఎలాంటిది అన్నదే చెక్ చేసుకుంటున్నాడు. తన బ్రతుకు ఎలాంటిదో పరీక్షించుకుంటున్నాడు. ఈ రాత్రి నేను చెప్తున్నాను ప్రియులరా, వాళ్ళిద్దరు చేసిన ప్రార్థన దేవుడు చూశాడు. కానీ అందులో ఒకరి ప్రార్థన ఆయన అంగీకరించాడు, ఒకరి ప్రార్థన త్రోసివేశాడు. ఎందుకో చెప్పన? ఇద్దరు మనుషులే కానీ ఒకరి ప్రార్థనకే దేవుడు సంతోషపడ్డాడు. ఎందుకు? అతని ప్రార్థన దేవునికి ఇష్టమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరి ప్రార్థనలో ఏముంది? హెచ్చింపు ఉంది, గర్వం ఉంది, అహంకారం ఉంది, డాంబికం ఉంది. ఏమండి, ఏదేదో గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ అతని ప్రార్థనలో తగ్గింపు ఉంది, తగ్గించుకుని చేస్తాడు. ఆ తగ్గింపు ప్రార్థన దేవుడు చూసి సొంకరి ప్రార్థనని ఏం చేశాడు చెప్పండి? ఇష్టపడ్డాడు. ఆయన కయ్యోను అట్టుకెళ్ళాడు అర్పణ, హేబేలు అట్టుకెళ్ళాడు. కానీ ఇద్దరు మనుషులే, ఇద్దరు ఒక తల్లికి పుట్టినోళ్ళే, ఇద్దరు ఒక తల్లికి పుట్టారు, ఇద్దరు అన్నదమ్ములు. కానీ ఇద్దరు అర్పణలో ఒక అర్పణ ఆయన అంగీకరించాడు, ఒక అర్పణ త్రోసివేశాడు. కయ్యోను భూమిని సేద్యపరిచే వ్యక్తి, ఆ పంటలో ప్రథమ పంటను పట్టుకెళ్ళాడు. హేబేలు గొర్రెల కాపరి, ఆ గొర్రెల మందలో కొన్ని మంచివి దేవునికి కానుకగా పట్టుకెళ్ళాడు. కానీ కయ్యోను అర్పణ ధిక్కరించాడు, హేబేలు అర్పణ ఏం చేశాడు? స్వీకరించాడు. దానికి కారణం ఎందుకు స్వీకరించాడో చెప్పన? హేబేలు మనస్సు దేవునికి నచ్చింది, కయ్యోను మనస్సు నచ్చలేదు. ఈరోజు నేను చెప్తున్నాను, మందిరానికి వస్తున్న మనం ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడవచ్చు, వాక్యం చదవచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, స్తుతించవచ్చు, దేవునికి ఇవ్వచ్చు, దేవుని పరిచర్యకు ఏదేదో చేయొచ్చు, రావచ్చు, వెళ్ళొచ్చు. కానీ ఆ తగ్గింపు లేకపోతే మనం ఎన్ని చేసినా ఎన్ని ఏమైపోతాయి? వ్యర్థమే, గాల్లో కలిసిపోతాయి. ఈ రాత్రి అందుకే నేను చెప్తున్నాను ప్రియులారా, కయ్యోను మనస్సు దేవుడు ఇష్టపడలేదు. ఎందుకో చెప్పిన? అతని మనస్సు దేవునికి ఇష్టంగా లేదు. అర్థమైందండి? అందుకే నేను దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రియులారా, మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ నా దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు? హృదయాన్ని. అందుకే సమూయేలుతో కూడా అదే అంటాడు దేవుడు, సమూయేలు, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, నేను హృదయాన్ని చూస్తాను. నువ్వు కంగారు పడకు. యెషయా కుమారులు ఎవరు వస్తే వాళ్ళని వీళ్ళనేమో అనుకుంటున్నావేమో. నో, వీళ్ళు ఎవ్వరు కాదు. నాకు అడుగు, ఇంకా ఎవరైనా ఉన్నారేమో. బాబు, ఇంకా ఎవరు ఉన్నాడు ఒకడు. ఎక్కడున్నాడు? గొర్రెల కాపరి. ఎక్కడుంటాడు? అరణ్యంలో గొర్రెలు మేపుతాడు. నేను చెప్తున్నాను ప్రియులారా, ఈ రాత్రి తగ్గింపు జీవితం. ఆ తగ్గింపు జీవితం కాబట్టే ఆ దావీదు ఏ పని ఎంచుకున్నాడు? గొర్రెల కాపరిగా ఎంచుకున్నాడు. గొర్రెలను మేపే అనుభవంలోకి వెళ్ళాడు. తగ్గింపు జీవితం. ఈ రాత్రి ప్రియులారా, ఆ తగ్గింపు మనకుంటేనే మన ప్రార్థనకి ఏమొస్తుంది? సమాధానం. వాళ్ళు తగ్గించుకున్నారు కాబట్టే సింహాసనం దిగారు, గోనె బట్టలు కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, అన్నపానీయాలు మానేశారు. పశువులు కూడా గోనె బట్టలు కట్టడానికి మేత లేదు, నీళ్ళు ఏమీ లేవు, అందరూ ఉపవాసమే. తగ్గింపు. ఆ తగ్గింపుని చూసి దేవుడు ఏమండి, ఆయన హృదయం కరిగి ఇలా పశ్చాత్తాపం చూసి ఏ కీడైతే వస్తుందని తన సేవకుడితో చెప్పించాడో ఆ కీడు రాకుండా మళ్ళీ ఆ కీడుని ఏం చేశాడు దేవుడు?
వెనక్కి లాక్కున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదైనా చేయగలడు ఆయన. అర్థమవుతుందండి. మనుషులు అవునన్న దానిని కాదనగా చేయగలరు, మనుషులు కాదన్నది అవునని చేయగలరు. అర్థమవుతుందా? మనుషులు ఎస్ అన్నాడనుకో ఆయన నో అంటాడు, మనం నో అన్నామనుకో ఆయన ఎస్ అంటాడు. అర్థమవుతుందా? అందుకే బైబిల్లో ఉంటుంది, మీ తలంపులు నా తలంపులు కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అందుకనే మనం భూమి మీద ఉన్నాం, భూమి మీద ఉన్న ఆయన ఆకాశం మీద ఉన్నాడు. అందుకనే మనం ప్రతి విషయంలో కూడా ఏ జీవితం కలిగి ఉండాలి? తగ్గింపు. ఆ తగ్గింపు ఉన్నప్పుడు అంటేది అడతది, ముట్టేది మనకి ముడతుంది. ఏ విషయంలో కూడా గర్వించవద్దు, ఏ విషయంలో కూడా గర్వించవద్దు, ఏ విషయంలో కూడా హెచ్చించుకోవద్దు, ఏ విషయంలో కూడా మనలో పొగరు కానీ అహంకారం కానీ గర్వం కానీ ఏది కూడా స్త్రీలు కానీ పురుషుల్లో కానీ ఎవరిలో కూడా అది కనబడకూడదు. గర్వం, అహంకారం, పొగరు, హెచ్చింపు గుణం, పొగరు కానీ అహంకారం, హెచ్చింపు గుణం ఏ స్త్రీలో ఏ పురుషుల్లో కనబడిందా అంతే, మన విశ్వాసం అక్కడితోనే అవుట్ అయిపోయింది. అక్కడ మన భక్తి అప్పుడే పతనం అయిపోయినట్టే. అర్థమవుతుందండి? తగ్గింపు. అందుకనే దేవుడు ఎవరికి ఇస్తున్నాడు కృప? తగ్గించుకున్న వాళ్ళకి. గర్విష్ఠులను ఎదిరించి దీనులకు ఇస్తున్నాడు కృప. అంటే గర్విష్ఠులకు కృప ఏమైపోయింది? దగ్గరగా ఉందా? గర్విష్ఠులకు కృప దూరంగా ఉంటుంది, దీనులకు కృప దగ్గర అవుతుంది. హెచ్చించుకున్న వారికి దూరంగా ఉంటుంది, తగ్గించుకున్న వారికి దగ్గర అవుతుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియులారా, ఆ తగ్గింపు జీవితం ఉంటేనే ఆ కృపను దగ్గర సొంతం చేసుకోగలం, ఆ కృపను మనం పొందుకోగలం, ఆ దైవ కృపను అనుభవించగలం. హెచ్చింపు అనేది ఎప్పుడైతే ఉందో ఆ కృప నిన్ను విడిచెళ్ళిపోద్ది, బయటికి విడిచెళ్ళిపోద్ది. అర్థమవుతుందండి? సౌలు ఆ మాట వెనకే కదా ఆ అభిషేకం ఏమైపోయింది? వెళ్ళిపోయింది. సంసోను మాట వెనకే కదా ఆ బలం అతనిలోంచి బయటికి పోయింది. సొలొమోను చివరికి వచ్చేసరికి దేవునికి లోబడికే కదా ఆ పరిశుద్ధతను కోల్పోయాడు. ఈ రాత్రి నేను చెప్తున్నాను ప్రియులరా, దేవుని వాక్యాన్ని బట్టి, ఏమండి, దరిద్రులకు ఎందుకు ఇస్తున్నాడు? దీనులకు ఎందుకు ఇస్తున్నాడు కృప? గర్విష్ఠులను ఎదిరించి ఆ కృప ఎవరికి ఇస్తున్నాడు? దీనులకు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, తను హెచ్చించుకున్న వారు తగ్గించబడతారు, తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతారు. అర్థమవుతుందండి? ఏ విషయంలో హెచ్చించుకోకూడదు. పిల్లలున్నా హెచ్చించుకోకూడదు, పిల్లలు లేకపోయినా హెచ్చించుకోకూడదు, ఉద్యోగం అన్నా లేకపోయినా, వ్యాపారం ఉన్నా లేకపోయినా, వ్యవసాయ పాడి పంటలున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, ఏమండి కూలి పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఏమండి ఇల్లున్నా స్థలం ఉన్నా లేకపోయినా, వాహనం ఉన్నా లేకపోయినా, వెండి బంగారం ఉన్నా లేకపోయినా, వస్త్రాలున్నా లేకపోయినా, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, సమృద్ధి ఉన్నా లేకపోయినా, ఏ విషయంలో కూడా ఏం చేయకూడదు. అందం ఉన్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా, ఏమండి కుటుంబం ఉన్నా లేకపోయినా, చుట్టాలు ఉన్నా లేకపోయినా, ఏ విషయంలో కూడా హెచ్చింపు రాకూడదండి. ఆ హెచ్చింపు ఎప్పుడైతే వచ్చిందో అక్కడే మన యొక్క భక్తి అంతా అవుట్ అంతే అయిపోయింది, బయటికి పోద్ది అంత అభిషేకం. కనుక ఈ రాత్రి నేను చెప్తున్నాను ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో, ఇక్కడే కాదు ఇంటికాడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ జీవితం కలిగి ఉండాలి మనం? తగ్గింపు. అందుకే బైబిల్లో యేసు ప్రభు వారి కొండ మీద చేసిన ప్రసంగంలో వాడినటువంటి మాట ఏమిటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏ విషయంలో దీనత్వం? దీనత్వం అంటే ఏంటి? దీనత్వం అంటే ఏంటండి? గర్వమా? తగ్గింపు. ఆత్మలో దీనత్వం కలిగిన వారు ధన్యులు. వారికి ఏముందంటే పరలోక రాజ్యం. అంటే పరలోక రాజ్యంలో ఎవరికి చోట్లేదు? గర్విష్ఠులకు చోట్లేదు, అహంకారులకు చోట్లేదు, పొగరుబోతులకు చోట్లేదు, హెచ్చించుకున్న వాళ్ళకి చోట్లేదు. తగ్గించుకున్న వారికి పరలోక రాజ్యం ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అటువంటి కృప మనకు కావాలనుకుంటే నినివే పట్టణస్థులు ఎలాగైతే తగ్గించుకుని ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైంది. వాళ్ళ మీదకి వస్తున్న కీడుని ఏం చేశాడు? ఆయన వెనక్కి లాక్కున్నాడు, వెనక్కి తీసుకున్నాడు. అందుకని ఈ రాత్రి ఆ తగ్గింపు జీవితంలోకి మనం వెళ్ళాలంటే దేవుని యందు మనం ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం. దేవా, ఆ తగ్గింపులోకి వెళ్ళే విశ్వాసం మాకు కావాలి ప్రభువా అన్నవారు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.
తగ్గింపులోకి వెళ్ళే విశ్వాసం మాకు కావాలి. మేము ఎక్కడ మాకు ఆ అహంకారం అనేది మాలోకి రానీకి ప్రభు, నీ మందిరంలోనే కాదు బయటే కాదు, మేము ఎక్కడ ఉన్నా సాత్వికులుగా దేనత్వం కలిగి దేన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని నీకు సాష్టాంగ పడిపోతాం తండ్రి. నీ పాదాల మీద పడిపోతాం నాయన. మాకు ఆ తగ్గింపు జీవితం దయచే ప్రభు. అన్నవారు లేచి నిలబడి, స్త్రీలు పురుషులు లేచి నిలబడి, యవనస్తులు లేచి నిలబడి, కండ్లు మూసుకుని ప్రతి ఒక్కరూ, స్త్రీలు పురుషులు యవనస్తులు బయట ఉన్న వారు కూడా లోపలికి వచ్చేసి లేచి నిలబడి కళ్ళు మూసుకుని చేతులెత్తి, ప్రభువా ఆ తగ్గింపు జీవితం కావాలి, మా ప్రార్థనకు వినాలంటే, మా ప్రార్థనకు జవాబు రావాలంటే, మా ప్రార్థనకు సమాధానం రావాలంటే, అయ్యా నినివే పట్టణస్తులకున్న ఆ తగ్గింపు జీవితం మాకు కావాలి. సుంకరుకున్న తగ్గింపు, ఏ వేలుకున్న తగ్గింపు మాకు కావాలి. ప్రభా యేసయ్యా తగ్గింపు మాట్లాడతలేదు చాలా మంది. స్తోత్రం. మాలో హెచ్చింపు స్త్రీలు మాట్లాడతలేదు. గర్వం తీసివేయండి, అహంకారం తీసివేయండి. వెనకాల ఉన్న వారు ఇంకా సైలెంట్ గా ఉన్నారు. పొగరబోతుతనం తీసివేయండి ప్రభా. తగ్గింపు జీవితం ఇవ్వండి. నీ యందు విశ్వాసం ఉంచిన వారికి అయ్యా తగ్గింపు తగ్గింపు తగ్గింపిస్తారయ్యా. అటువంటి తగ్గింపు జీవితాలు ఈ రాత్రి ప్రతి ఒక్కరికి వాక్యం విన్నారో నాయన. అయ్యా నినివే పట్టణస్తులు ఏ రీతిగా తగ్గించుకున్నారో, గనులేమి అల్పులేమి అందరూ కూడా ప్రభా గోని పట్టలు ధరించుకున్నారయ్యా. నీ యందు విశ్వాసం ఉంచారు, బూడిదలో కూర్చున్నారయ్యా. రాబోయే ఉగ్రత నుండి నాయన తప్పించబడినట్లు తండ్రి పాదాలు పట్టుకున్నారు. మా ముందు ఎన్నో ఉగ్రతలు పొంచి ఉన్నాయి, భయభీతులు పొంచి ఉన్నాయి ప్రభా. వాటన్నిటిని తప్పించుకోవాలంటే ప్రభా నీ సన్నిధిలో మేము తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి ప్రభా. యేసయ్య అటువంటి తగ్గింపు జీవితం. సుంకరి అయ్యా, సుంకరి ఏ రీతిగా తగ్గించుకుంటున్నాడు, రొమ్మ కొట్టుకొనొచ్చు ఆకాశం వైపు చూచుటకు కూడా నాయన కన్నులెత్తి చూచుటకు నేను అర్హుడను కానని ప్రభా రొమ్మ కొట్టుకుంటున్నాడయ్యా. యేసయ్య యేసయ్య అటువంటి తగ్గింపు జీవితాలు మాకు ఇవ్వండి అయ్యా. మాకున్న దాన్ని బట్టి గర్వించకూడదా, ఇదంతా మీరిచ్చిందేనని ప్రతి ఒక్కరూ తగ్గించుకుని మీ పాదాల యొద్ద వినే మనస్కులై దేన మనస్కులైన అయినా ప్రతి ఒక్కరు నాయన యేసయ్య సాగిలి పడేవారిగా నీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని నాయన స్థిరపరచండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా. అయ్యా ఎస్తేరు ఏ రీతిగా తగ్గించుకుంది, ఒక రాణి స్థితిలో హోదాలో ఉండి కూడా ప్రభా తన జాతి నాయన అయ్యా నశించిపోకూడదని ప్రభా ఆ యొక్క 127 సంస్థానాల్లో ఎంతమంది యూదులు ఉన్నారో వారందరికీ నాయన ప్రభ కబురు పంపించిందయ్యా. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. తాను ఉపవాసం ముందు తగ్గించుకుని వారందరినీ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించారు. రాణి అని గర్వించలేదు, రాణి అయిపోయినని గర్వించలేదు. అయ్యా గర్వం తీసివేయండి అయ్యా. యేసయ్యా అహంకారం తీసివేయండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ గర్విష్ఠులను ఎదిరించి దీనులకు కృపిస్తానంటున్నావు. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు. ప్రభువా ఏ కోశానమాలోనికి గర్వం రానికయ్యా, ఏ కోశానమాలోకి హెచ్చింపు స్వభావం రానికి తండ్రి. తగ్గింపుని అయినా తగ్గింపు జీవితం కావాలయ్యా. తగ్గింపు జీవితం నేర్పించయ్యా. తగ్గించుకునే మనసు మాకు అయినా ఆ విశ్వాసములకు నడిపించయ్యా. ఆ బలమైన విశ్వాసం, ఆ దృఢమైన విశ్వాసం మాకు దయచేయని ఆయన అడగండి. అటువంటి అయా తగ్గింపు జీవితాలు మీరు కలిగిన మనస్సు ప్రభ, మీరే రీతిగా తగ్గించుకున్నారో తండ్రి అటువంటి తగ్గింపు జీవితాలు మాకు ఇవ్వండి అయ్యా. ఏ వేలుకిచ్చిన మంచి మనస్సు తండ్రి నీకు స్తోత్రం మాకు అనుగ్రహించండి ప్రభా. యేసయ్యా యేసయ్యా అయ్యా మా మనస్సులు మీకు అంగీకారంగా ఉండాలయ్యా. మా జీవితాలు నాయన మీకు అంగీకారంగా ఉండాలయ్యా. అటువంటి తీర్మానం చేసుకుందాం ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభా. అయ్యా అయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా. యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా దీనులను ప్రభా నువ్వు లక్ష్య పెట్టే దేవుడవు నాయన. దీనుల యొద్దకు వచ్చి వారి యొక్క మరణం ఆలకిస్తానంటున్నావు తండ్రి. యేసయ్య రాత్రి ఎంతమంది దీన మనస్సు కలిగి తగ్గించుకుని నీ సన్నిధిలో మొర్ర పెడుతున్నారో నినివే పట్టణస్థులు తండ్రి ప్రతి వారి మొర్రలు మీరు ఆలకించండి అయ్యా. అయ్యా పరిచర్య కొరకు మేము మొర్ర పెడుతున్నామయ్యా. తగ్గించుకుని మీ పాదాలు పట్టుకుంటున్నాము తండ్రి. యేసయ్య నూతన మందిరము కొరకు నాయన ఏ దారిలో వెళ్ళాలి తెలియక ఆగిపోయానయ్యా. మార్గము చూపించి
కరుణతో నడిపించు యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. యేసయ్యా, రాత్రి దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతుండగా తీర్మానం చేసుకుందాం, మనల్ని మన దేవునికి అప్పగించుకుందాం, మన జీవితాలు దేవునికి సమర్పించుకుందాం. ఆత్మలో కృంగి అలసిన నాకై నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే ఆశ్రయము. అందరూ పాడుదాం, చప్పలు కొడుతూ. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము, నా వేదనలో ఒంటరి బ్రతుకులో నీవే ఆశ్రయము, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపమై, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ, గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపమై, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించుము యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలి తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా,
ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా జ్ఞాపకం చేసుకోవయ్యా జ్ఞాపకం చేసుకోవయ్యా జ్ఞాపకం చేసుకోవయ్యా జ్ఞాపకం చేసుకోవయ్యా జ్ఞాపకం చేసుకోవయ్యా. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దామా. ఏ దారిలో వెళ్ళాలి తెలియక ఆగిపోయానయ్యా మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి? నేను నమ్ముకున్న దేవుడు నాకు మార్గము చూపించే దేవుడని, నేను నమ్ముకున్న దేవుడు నా కన్నీటిని తుడిచే దేవుడని, నేను నమ్ముకున్న దేవుడు నా సమస్యలు తీర్చే దేవుడని, నేను నమ్ముకున్న దేవుడు నేను అనుకున్న కార్యాలు జరిగించే దేవుడని, నేను నమ్ముకున్న దేవుడు నా అవసరాలు తీర్చే దేవుడని, నేను నమ్ముకున్న దేవుడు ప్రతి ప్రమాదం నుండి, శోధన నుండి, ఆపదల నుండి, బలహీనతల నుండి, సమస్యల నుండి, అవసరాల నుండి విడిపించే దేవుడని. ఎంతమంది నమ్ముతున్నారు రాత్రి? ఎంతమంది నమ్మగలుగుతున్నారు? ఎంతమంది కొంది అవిశ్వాసం? ఎంతమంది కొంది ఆ తగ్గింపు జీవితం? ఎంతమంది కొంది దేవుడిని హెచ్చించి తగ్గించుకునే జీవితం? ఆయన హెచ్చించాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. ఆయనే దీనుడిగా ఈ లోకానికి వచ్చి దరిద్ర స్థితిని అనుభవించాలి. ధనవంతుడయుండి తండ్రితో సమానముగా ఉండే భాగ్యమని ఎంచుకునగా ఆ గొప్ప సౌభాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీద నీ కొరకు నా కొరకు ఆ దరిద్ర స్థితిని అనుభవించి, దీనస్థితిని అనుభవించి, ఏమండి నీకు నాకు ఇంత ధన్యత ఇచ్చాడు ఆయన. నిన్ను నన్ను బాగు చేయాలని, నీకు నాకు రక్షణ ఇవ్వాలని, నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చాలని, మనలను ధనవంతులుగా చేయాలని ఆయన ఆ భయంకరమైన స్థితిని అనుభవించాడు. ఆయన చివరికి ఆయన ప్రాణాన్నే మనకి ఇచ్చేస్తాడు. ఆయన ప్రాణమే మన కొరకు సమర్పించేస్తాడు. ఆయన ప్రాణమే లోక ప్రజలందరి కొరకు ఇచ్చేస్తాడు. ఆయన ఇంకంతకన్నా తగ్గింపు ఇంకేముంది? అందుకని ఆయనలో ఉన్న తగ్గింపు మనం కూడా పొంది మన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుందాం. ఇంటికాడ ఉన్నా, పనిలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, వాహనం మీద ఉన్నా, చదువుల్లో ఉన్నా, వ్యాపారాల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా తగ్గించుకుందాం. దేవునికి లోబడదాం. ఆయన నామాన్ని హెచ్చిద్దాం. మనం తగ్గిపోదాం. అందాన్ని బట్టి హెచ్చించుకోవద్దు, బలాన్ని బట్టి హెచ్చించుకోవద్దు, స్థలాలను బట్టి, పొలాలను బట్టి, తోటలను బట్టి, వ్యాపారాలను బట్టి, బిజినెస్లను బట్టి, ఉద్యోగాలను బట్టి, చదువులను బట్టి, వెండి బంగారాలు బట్టి, ఆస్తులు అంతస్తులను బట్టి, పలుకుబడితనాన్ని బట్టి, నాయకత్వాన్ని బట్టి, కులాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, దేనిని బట్టి హెచ్చించుకోవద్దు. యేసయ్యా నీవే గొప్ప దేవుడు, నీవే నీ నామం హెచ్చించబడాలి. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం, అన్ని నామముల కంటే పైనామం. మీరు హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి. మేము తగ్గించబడాలి, మీరు హెచ్చించబడాలి. ఇలా మాలో ఇంకా ఏమైనా మూర్ఖత్వం ఉందేమో, మాలో గర్వం ఉందేమో, పొగరుందేమో, అహంకారం ఉందో తీసేనాయనా. మాలో కోపం తీసివే, పొగరు తీసివే, అహంకారం తీసివే, దాముక్యం తీసివే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని తీసివే. లోబడే మనస్సు ఈ తండ్రి, లోబడే మనస్సు నేర్పించు నాయన.
సాత్వికమైన మనస్సు మాకు ఇవ్వండి. అందుకనే మత్తయి సువార్తలో కొండ మీద చేసిన ప్రసంగములో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. అందుకనే కృప కూడా ఎవరికి ఉంది దగ్గరగా? తగ్గించుకున్న వారికి కృప దగ్గరగా ఉంది, హెచ్చించుకున్న వాళ్ళకి కృప దూరం అవుతుంది. అందుకనే గర్విష్ఠుల నుంచి కృప దూరం అవుద్ది. ఏమండి, దీనులను వెతుక్కుంటూ వస్తుంది కృప. తగ్గించుకున్న వారు ఎక్కడున్నారని వస్తుంది ఆ కృప. అయ్యా, ఆ జీవితం మాకు నేర్పించు. సుక్కరి వంటి తగ్గింపు, హేబేలు వంటి తగ్గింపు మాకు నేర్పించండి. మాకు నేర్పించిన ఆయన మాకు నేర్పించండి. హేబేలు ఆ తగ్గింపు ఉంది కాబట్టి అతను అర్పణ అంగీకరించారు. కయ్యేనులో ఆ తగ్గింపు లేదు కాబట్టి ఆ అర్పణ త్రోసి వేస్తారు, ధిక్కరించారు. ఆయన పరిసయుడు హెచ్చింపుతో కూడిన ప్రార్థన చేస్తాడు. అందుకని ఆ ప్రార్థన మీరు నాయన ఇష్టంగా తీసుకోలేదు. కానీ సుంకరి, పాపిని నన్ను కరుణించని నాయన దూరమని నిలిచి నేను బతిమాలుకుంటున్నాడు. ఆ ప్రార్థన నీకు ఇష్టమైంది. ఈ రాత్రి ఎంతమంది ఈ మాటలను నమ్మి విశ్వాసంతో మీరు ప్రభువుని చూడగలరు, ప్రభువుని వెతకగలరు, ప్రభు మీద మీరు ఆధారపడగలరు. దేవా, నీ కృపతో నింపయ్యా, నాయన నీ కృపతో నడిపించయ్యా అని తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, దయగల మా తండ్రి, నీకు వందనాలు. విత్తబడిన ప్రతి మాట హృదయాల్లో భద్రపరచమని, నూరంతలుగా ఫలింపచేయమని ఈ రాత్రి ప్రభు ఎంతమంది ఈ కూడికలో పాలు పంపులు పొందారు ప్రతి ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించమని. అలాగే ప్రభు, ఈ శుక్రవారం నుండి ఈ ప్రార్థనలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం పగలు రాత్రి, శనివారం ఉదయం పగలు రాత్రి, ఆదివారం ఉదయం పగలు రాత్రి, సోమవారం ఉదయం పగలు రాత్రి. ఈరోజు వరకు మీరు నడిపించినందుకు స్తోత్రం. రేపు ఎల్లుండు బుధవారం రాత్రి వరకు జరుగుతున్న ఈ ప్రార్థనలు మీరే ఆశీర్వాదకరంగా నడిపించి మీ నామానికి మహిమార్థంగా నడిపించమని సహాయించమని. ఎవరు కూడా ఏ పనులు పెట్టుకోకుండా, ఏ ప్రయాణాలు పెట్టుకోకుండా, ఏ కార్యక్రమాలు పెట్టుకోకుండా, ఆ పనులు, ఆ ప్రయాణాలు, ఆ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి, లోకాన్ని చూడకుండా, లోకంలో ఉన్న మనుషులను చూడకుండా, నీ వాక్యం వైపు చూస్తూ, అయ్యా నీవు మా ముందు ఉంచిన విశ్వాసాన్ని చూస్తూ మేము గురి యొద్దకే పరిగెత్తే జ్ఞానం మాకు అందరికీ దయచేయమని. మనుషులు మేము చూడకూడదు అయినా, మనుషుల వైపు చూస్తే భక్తిలో దిగజారిపోతాం. వాక్యాన్ని చూడాలి, వాక్యాన్ని చూస్తే మా భక్తి జీవితం పెరుగుతుంది యేసునామములో. అటువంటి నిరీక్షణ మాకు అందరికీ దయచేయమని. మరి ముఖ్యంగా నూతన మందిరం కొరకు ఈ ప్రార్థనలు జరుగుతుండగా ఎక్కువగా పగలు రాత్రులు ఎక్కువ ప్రార్థన చేయడానికి మమ్మల్ని బలపరచమని. పగలు కూడా నీ బిడ్డలు టయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు, టైం అంతా అయిపోయి వస్తున్నారు, ముగింపు టయానికి వస్తున్నారు. అలా కాకుండా సమయం 11 గంటలకు ఎడుతున్నాం, 11 గంటలకే వచ్చి నాయవా ప్రార్థనలో పోరాడటానికి, ప్రార్థనలో నాయనా దేవా విజ్ఞాపన చేయడానికి 11 అంటే 11కే వచ్చేసి నాయనా దేవా పురుషులు రావాలి, స్త్రీలు రావాలి, పురుషులు రావాలి, స్త్రీలు రావాలి. ఈరోజు కొంతమంది పురుషులు వచ్చారు దేవా, రేపు ఎల్లుండి కూడా పురుషులు రావాలి, స్త్రీలు రావాలి, పురుషులు రావాలి, స్త్రీలు రావాలి, చిన్నబిడ్డలు రావాలి, యవనస్తులు రావాలి, నాయన పగలు రావాలి, రాత్రి రావాలి. కనుక ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. పనులు, ప్రయాణాలు, కార్యక్రమాలన్నీ పక్కన పడేసి నీతో గడిపే ధన్యత అందరికీ దయచేయమని. దేవా, ఈ గ్రామంలో నుంచి ఇంకా అనేక మందిని తోడుకురండి, నూతన ఆత్మలను తోడుకురండి, నూతన కుటుంబాలను తోడుకురండి. దీవించి ఆశీర్వదించి నూతన మందిర పనులు చురుకుగా ముందుకెళ్ళడానికి దేవా, ఆ స్లాబ్ వేయడానికి కావలసిన ధనము, మెటీరియల్ అన్నీ సమకూర్చి ఆ పనులన్నీ పూర్తి చేయమని, మీ సహాయం మాకు అందించమని. నీ బిడ్డలు వస్తుండగా వెళుతుండగా మీరు నీ బిడ్డలకు తోడుగా ఉండమని. పాటలు పాడే బిడ్డలను బలపరచండి, ప్రార్థించే వారిని బలపరచండి, వాయిద్యములు వాయించే వారిని బలపరచండి. ఆన్లైన్ సెట్టింగ్ను దేవా మీ సోదరులకు తీసుకోండి, సౌండ్ సిస్టమ్ మీ సోదరులకు తీసుకోండి, కరెంటుని మీ సోదరులో ఉంచండి, వాతావరణం మీ సోదరులో ఉంచండి, ప్రజల రాకపోకలని కాపుదలంచండి, అపవాదిని గద్దించండి, సాతాన్ని గద్దించండి, దురాత్మ చీకటి కార్యాలు యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రం. మీరే మహిమ పొందమని నీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, లైవ్లో ఏకపిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోమని. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పేరట వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనుడి సహవాసము, సన్నిధి, సమాధానం చేరి వచ్చిన మనందరి కుటుంబాలకును, ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకును, చేస్తున్న ప్రార్థనలన్నిటికీ, రేపు ఎల్లుండి జరుగుతున్న ప్రార్థన కూడికలకు, ఈ పరిచర్యకు, నూతన మందిర పనులకు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికి వందనాలు. ప్రస్తుతం